నమస్తే V3 న్యూస్ ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సద్దుల బతుకమ్మ సంబరాలు. హాజరైన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే విపత్తు విమర్శించిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని చెరువులో చేప పిల్లల విడుదల. మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్న జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో సాయం చేస్తున్నారు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కి. కేంద్ర ప్రతినిధుల బృందం సైంటిఫిక్ గా వ్యవహరించలేదు. ఏఐసిసి స్పోక్స్ పర్సన్ దాసో శ్రవణ్ ఆగ్రహం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాలలో గౌరీ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి కె శ్రీనివాసరాజ్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు మహిళలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను కరోనా నేపథ్యంలో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ తమ ఇళ్లలోని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ పండుగలను, సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ పండుగ, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా బతకాలి, బతుకమ్మ అని చెప్పి మంచిగా వర్షాలు రావాలి, అందరూ బాగుపడాలి, ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక్కొక్క పూలని వర్షాలపై వేస్తూ మా ఆడపడుచులు పూజిస్తూ అందరూ బాగుండాలి, పాడి పంటలు పండాలి, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలి, ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో ఈ ప్రాంతం కనకవర్షం కురిపించాలి, ప్రతి ఇంట్లో సుఖాలు శాంతి ఉండాలని చెప్పి అందరూ ముఖ్యమైనటువంటి మా ఆడపడుచులు ముఖ్యంగా గౌరవించి గొప్పగా పూజ చేసినటువంటి ఆనాడు ఉద్యమ సమయంలో కూడా జాగృతి ఆధ్వర్యంలో మా కవిత గారు అనేక మంది మహిళలు బతుకమ్మ పండుగ ఉద్యమానికి చేర్చి మరి బతుకమ్మ పండుగ సందర్భం కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఘనంగా నిర్వహించుకున్నాం చెప్పడం జరిగింది. ఈరోజు మరి అంచెలంచెలుగా అన్ని పండుగలు తెలంగాణ ప్రజలకందరికీ కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ బతుకమ్మ పండుగను మమేకం చేసి ఆ రోజు మరి ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశాల విదేశాల్లో కూడా జరుపుకొని హైదరాబాద్ కేంద్రం కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది మహిళలతో మరి బతుకమ్మ పండుగను చేసి తెలంగాణ రాష్ట్రం రావాలి అని మొక్కినటువంటి సందర్భం. ఒక 20 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ పండుగలు కానీ, ఇక్కడ తిండి కానీ, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మాటలు కానీ, యాసను కానీ సినిమాలలో కూడా వక్రీకరించి మాట్లాడిన సందర్భం.
మరి కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమం పుట్టుకొచ్చిన తర్వాత మేమందరం కూడా ఆయన నాయకత్వంలో కొట్లాడిన తర్వాత మరి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ బతుకమ్మ పండుగను కూడా అధికారికంగా జరుపుకోవడం, అన్ని రకాల ఏర్పాటు చేయడం. బతుకమ్మ పండుగ సందర్భంగా మా అక్క చెల్లెళ్లకు అందరు కూడా చేనేత చీరలు స్వయంగా మరి సిరిసిల్లాలో చేనేత కార్మికులు ఉరితాడైనటువంటి అదే జిల్లాలో చేనేత కార్మికులకు చేతినిచ్చి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో 350 కోట్ల పైగా నిధులతో చీరలు ఇవ్వడం, ఆసరా పెన్షన్లు, కరోనా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పాడి పంటలతో ఒకనాడు తినడానికి తిండి లేక ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా బియ్యం వస్తే తినే స్థాయి నుంచి ఇవాళ దేశంలో సగం రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదగడం. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అనగానే ఈ దేశంలో ఎక్కడ పోయినా కానీ అమెరికా లాంటి దేశంలో కూడా తెలంగాణ అనగానే ఓ ఫ్యూచర్ డెవలప్ అయ్యేది. భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక కేంద్రంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇక కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగిందని కోదండరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పరిశీలన బృందానికి రాష్ట్రంలో జరిగిన నష్టాలను లేఖ రూపంలో తెలియజేశామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నష్టం అంచనాలు వేయలేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వరదలను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారని ఆరోపించారు. కాలంతా వెళ్ళింది, పెట్టుబడి వెళ్ళింది, బాగా నష్టపోయిండ్రు. అందుకే మేమంటున్నాం ఏమిటంటే వరి ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు ఇంకా 2500 అంటే 1900, ఇంకా 600 రూపాయలు బోనస్గా ఇచ్చి మొత్తం మద్దతు ధరతో కలిపి 2500 రూపాయలు పర్ క్వింటాల్ ఈ సన్న వరి ధాన్యాన్ని కొంటే అప్పుడు మీరు అన్నట్టుగా, మీరు చెప్పినట్టుగా రైతులు మీరు పంట వేయండి అని చెప్పినట్టుగా వాళ్ళు పంట వేసిండ్రు, పెట్టుబడి పెట్టిండ్రు, మునిగిపోయింది, నష్టపోయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా సన్న వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు మొత్తం కలిపి 2500 రూపాయలు పర్ క్వింటాల్ తీసుకోవాలి, ఇవ్వాలి వాళ్ళకి. ఇందులో ఏమిటంటే రాష్ట్రం అంతా కూడా మునిగిపోయింది అన్న పంట. అందులో కలరు చేంజ్ అయినా, రంగు మారి, లేకపోతే మైషరని కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పెట్టకుండా నిజంగానే నీకు రైతుల మీద అభిమానము, ప్రేమ ఉంటే ఇది కరెక్ట్ టైం. నీవు సన్నధాన్యానికి కానీ లేకపోతే కొనుగోలు కేంద్రాలలో నువ్వు పెట్టే షరతులను ఉపసంహరించుకొని రైతును ఆదుకుంటే నీ ప్రభుత్వం రైతుకు మరి అనుకూలంగా ఉన్నట్టుగా లెక్క. కానీ నీ వ్యవహారం అంతా చూస్తే వ్యతిరేకంగానే ఉన్నది. నువ్వు పండించిన పత్తి పంట కూడా మునిగిపోయింది. దాని విషయంలో ఇప్పటి వరకు ఏమి చేయబోతున్నారు అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పకపోవడం ఇది నిజంగా రైతాంగాన్ని మోసం చేసింది. ఏదైతే మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పడం జరిగిందో, నిజానికి పంట రాకముందే రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫీస్ దగ్గర కానీ, ప్రగతి భవన్ ఉండడ కానీ అన్ని జిల్లాల కలెక్టర్ దగ్గర రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి మేము మొదటి నుంచే డిమాండ్ చేస్తూ జిల్లాలలో కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో బాగా రైతాంగం కూడా రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు మొక్కజొన్న పంట అని చెప్పేసి ప్రభుత్వం దిగి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది అన్ని జిల్లాలు, అంటే జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా పంట ముందు వెనకాల వస్తుంది. అది నిజామాబాద్ లో మొదలు వచ్చినప్పుడే మేము ఈ ప్రస్తావన తీసుకొచ్చాం. కానీ ఈరోజు నిజామాబాద్ లో 90% మక్కలని తలాల్సి వెళ్ళిపోయినాయి. మిగిలిన జిల్లాలలో ఉన్నాయి, సంతోషం. కానీ దాంతో పాటుగా మరో ప్రధానమైన డిమాండ్ ఇది వరకు పెద్దలు చెప్పినట్టుగా సన్న రకాల విషయంలో పూర్తిగా రైతులు ప్రభుత్వం చెప్పినట్టుగా నియంత్రిత వ్యవసాయ విధానంలో భాగంగా సన్న రకాలను 70% రైతులు సన్న రకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సన్న రకం వేసిన రైతులంతా కూడా దిగుబడి తక్కువ వస్తుంది, రోగాలు ఎక్కువ వచ్చినాయి, పెట్టుబడి పెరిగింది, దానికి కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ కలిపి పొందామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అలా చేస్తే కనుక రైతాంగం అంతా కూడా పూర్తి నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా 600 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ కొనుగోలు కేంద్రాలలో మీ ద్వారా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది వరకు కొనుగోలు కేంద్రాలలో రబీలో జరిగిన విధంగా తూకం వేసిన తర్వాత రైతు చిట్టియాలి ఎక్కడ ఆ ధాన్యాన్ని రసీదులో తీసుకుపోయి
విపత్తులు దోపిడీ చేసారు. 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు ఇట్లా దోపిడీ చేసేసి రైతులకు రైస్ మిల్లు చాలా వెళ్ళింది. పెట్టుబడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల ఎర్రవాగు ప్రాజెక్టు చెరువులో 1,95,000 చేప పిల్లను జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరదారెడ్డి మాట్లాడుతూ జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో ఎర్రవాగు ప్రాజెక్టు చెరువులో 3 రకాల చేప పిల్లను వదిలినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా స్థానిక మత్స్యకారులను ఆదుకునేందుకు సొసైటీల ద్వారా గ్రామాల్లోని పంచాయతీల పరిధిలో గల చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తుందన్నారు. దీనివల్ల పేద మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేరు కె వరదారెడ్డి, జిల్లా మత్స్యశాఖ గారి భద్రాద్రి కొత్తగూడెం. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఉచిత చేపల కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో గల మత్స్యపాలన సహకార సంఘం పరిధిలో గల ఎర్రవాగు ప్రాజెక్టులో 1,95,000 ఉచిత చేప పిల్లల్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీనికి మన ఎంపీటీసీ గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా మన సొసైటీ సభ్యులు, ప్రెసిడెంటు, తర్వాత సెక్రటరీ అంతా కూడా హాజరు కావడం జరిగింది. అంటే ఈరోజు మొత్తం 3 రకాల చేప పిల్లల్ని ఇవ్వడం జరిగింది. 80 మిల్లీమీటర్ల సైజు నుంచి 100 మిల్లీమీటర్ల సైజు గల చేప పిల్లల్ని 3 రకాలు బొచ్చ, శీలావతి, మోసు ఈ 3 రకాలు కూడా వాళ్ళకి నీటి చెరువులో విడుదల చేయడం జరిగింది. అంటే ఈ మత్స్యకారులందరూ నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ చేప పిల్లలు మనం చేప వదిలిన తర్వాత వాటిని అదేవిధంగా వదిలేయకుండా కనీసం 15 రోజులకు ఒకసారి ట్రయల్ నెట్టింగ్ వలేసి చూడటం, వాటికి ఏమైనా డిసీజులు కానీ ఏమైనా వచ్చినా చూడటం, పెరుగుదల మేత తింటుందా లేదా అనేది కూడా పరిశీలించి వాటిని జాగ్రత్తగా చూసినట్టయితే మనకి పెరుగుదల కూడా మంచిగా వచ్చి వాటికి వీళ్ళకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మత్స్యకారులందరూ కూడా అది సూచనలు పాటించి వాళ్ళంతా కూడా ఆ విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము ఇచ్చిన ఏదైతే గతంలో వీళ్ళకి టీవీఎస్ మోపెళ్ళు చేపలు అమ్ముకోవడానికి ఇచ్చినామో అవి కూడా చేపలు పట్టేటప్పుడు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కి గాంధీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటలన్నీ నీలపాలయ్యాయన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని వాతావరణ శాఖ ముందుగానే సమాచారం ఇచ్చిన సీఎం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్న సీఎం మాత్రం ప్రగతి భవన్ దాటకపోవడం దారుణమన్నారు. ఎంత నష్టం జరిగింది, ఎన్ని నీళ్లు కూలిపోయాయి, ఎంతమంది చనిపోయారో ఇప్పటి వరకు సైంటిఫిక్ సర్వే చేయలేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో సాయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే తెలంగాణ టీపీసీసీ జనరల్ సెక్రటరీ మిత్రుడు కైలాష్ గారు, ఈరోజు యొక్క ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం మొన్నటి అకాల వర్షాలతోటి జిహెచ్ఎంసీ పరిధి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కొన్ని లక్షలాది ఎకరాలు గ్రామాలు, పట్టణాలు ముంపుకు గురి కావడం, ముఖ్యమంత్రి ముచ్చటగా ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించి 12, 13, 14 తారీఖున అకాల అతివర్షాలు వస్తాయని తెలిసి కూడా ఎలాంటి సహాయ చర్యలు తీసుకోకుండా ఎక్కడ కానీ తుఫాన్ వస్తుందనంటే ముందే ముంపుకు గురవుతున్న ప్రాంతాలని ఖాళీ చేయించడం జరుగుతుంది. అలాంటిది ఏదీ చేయకుండా ప్రగతి భవన్లో పక్కా పడుకుని నిద్రపోతూ ఈ వర్షాలతోటి వాళ్ళ లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిరుక్కుపోయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో అష్ట కష్టాలకు గురి కావడం, దానికి కనీసం ప్రపంచంలో కానీ లేక మన దేశంలో ఎప్పుడే కానీ ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు మొదటి బాధ్యతగా ముఖ్యమంత్రి ఆ ప్రాంతాలని పర్యవేక్షించడం, పర్యటించడం జరుగుతుంది. అలాంటిది ఏది చేయకుండా ముఖ్యమంత్రి ఇంట్లోనే కూర్చొని ఉండడం అత్యంత దారుణం. కనీసం మానవ విలువలు లేకుండా ప్రజలను ఆదుకోకపోవడం అతి దారుణం. అది కాంగ్రెస్ పార్టీ తరఫున మా తోటి మాజీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్షుడు ఇటు శ్రవణ్ దాసోజు గారు, వారి యొక్క నియోజకవర్గాల్లో ప్రాంతాలలో అంజన్ కుమార్ అనిల్ గారు, పిసిసి అధ్యక్షుడు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం, మిగతా చోట్ల కాంగ్రెస్ తరఫున సహాయక చర్యలు అందిస్తుంటే కూడా అడ్డుకోవడం, ఇది అత్యంత దారుణం.
ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం అంచనా కొరకు కేంద్ర ప్రభుత్వ బృందం రావడం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాంకేతికంగా ఒక సైంటిఫిక్గా ఎలాంటి సర్వే కానీ చేయకపోవడం. కేంద్ర ప్రతినిధుల బృందం సైంటిఫిక్గా వివరించలేదని ఏఐసిసి స్పోక్ పర్సన్ దాసో శ్రవణ్ విమర్శించారు. ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిశీలించడానికి 2 రోజుల సమయం సరిపోతుందని ప్రశ్నించారు. వరద బాధితులను మోసం చేస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు డ్రామా ఆడి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చింది పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడానికైతే వాళ్ళున్నది మాత్రం తాజ్ డక్కన్లో అని ఎద్దేవా చేశారు. కనీసం ఏరియల్ సర్వే చేసే సమయం సీఎంకు లేదని నిలదీశారు. సీఎంకు తన ఫామ్ హౌస్లో చెట్లపై ఉన్న ప్రేమ వరదల్లో ఉన్న ప్రజలపై, పంట మునిగిన రైతులపై లేదన్నారు. మరో 2 సార్లు కేంద్ర బృందం పరిశీలనకు రావాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కేంద్ర బృందం వస్తుంది, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటుంది, బురదల్లో ఉన్నటువంటి ఒక ప్రజల కష్టాలు నష్టాలు అన్నీ కూడా తెలుసుకొని వాళ్లకు సరి అయినటువంటి న్యాయం చేస్తుంది అని చెప్పని మేము బలంగా నమ్మినాం. అయితే జరిగింది ఏందా అంటే ఇదేదో సర్ప్రైజ్ విజిట్ చేసి ఉండాల్సి ఉండే. వాళ్ళు వచ్చి ఎవరికి చెప్పకుండా, అధికారులకు చెప్పకుండా ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఎక్కడున్నాయని చెప్పని ధనాధన అన్ని ప్రాంతాలకు తిరిగి అక్కడ ప్రజలను కలుసుకుని ఉంటే బాగుంటుండే. అట్లా చేయలే వీళ్ళు. ఇది ఎట్లుందనంటే ఉత్సవ విగ్రహాల ఊరేగింపు లెక్క కేంద్ర కమిటీ ఇక్కడికి వచ్చింది. ఆ ఊరేగింపు కూడా కేసీఆర్ పట్టినటువంటి ఒక పల్లకిలో కూర్చొని ఊరేగింపు చేసుకొని మళ్ళా గర్భగుడిలోకి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయినరు. ఎందుకు వచ్చిండ్రు, ఎవరిని కలిసిండ్రు, ఏం తెలుసుకున్నారు, ఎంత నష్టం అని చెప్పి సరి అయినటువంటి ఒక రీతిలో మాత్రం ఒక సైంటిఫిక్గా మాత్రం వీళ్ళు వివరించాల. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్తో కూడుకొని మొత్తం తెలంగాణ అంతా కూడా వరదల్లో మునిగిపోయి రకరకాల రీతుల్లో ప్రజలు అష్టకష్టాలు పడతా ఉంటే 2 రోజులు మొత్తం ఇంత పెద్ద ఉపద్రవాన్ని 2 రోజులు, అది కూడా తాజ్ దక్కన్లో మంచిగా కూర్చొని వాళ్ళు కేవలం అధికారులను మాత్రమే కలిసి, ప్రజలను కలిసిండ్రో కలలేదో దేవుడికి ఎరక, అధికారులను మాత్రమే కలిసి వాళ్ళు ఇచ్చేటువంటి ఒక రిపోర్ట్ను బట్టి వాళ్ళ నష్టం అంచనా వేస్తున్నారు అంటే మాత్రం ఇది ప్రజల చెవులో పూలు పెడుతున్నారు అని చెప్పని మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. అటు బీజేపీ అటు తర్వాత టీఆర్ఎస్ కూడా 2 కలిసి వాళ్ళ ఈ యొక్క వరద బాధితుల అంశాల్లో పూర్తిగా కూడా కుట్ర మోసం చేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఎట్లా ఉందంటే ఇది దొంగతనం గురించి అడిగినట్టుగా ఉంది. ఇది మాకు స్పష్టమైనటువంటి ఒక సమాచారం. దాదాపు హైదరాబాద్లో 20-25 లక్షల మంది ప్రజలు విపరీతంగా నష్టపోయినారు. పార్షియల్గా నష్టపోయినటువంటి వాళ్ళు ఇంకొక 20-25 మంది లక్షలు ఉంటారు. అంటే దాదాపు సగం హైదరాబాద్ పరేషాన్లో ఉంది. అయితే నాకు తెలుసు ఈస్ట్ జోన్లో ఉపేందర్ రెడ్డి అని చెప్పని ఒక జోనల్ కమిషనర్ ఉన్నాడు. నల్ల చెరువు దగ్గరికి విజిట్ పోతే ఆయన ఏంటంటే మొత్తం జిహెచ్ఎంసీ వాళ్ళను, తర్వాత అక్కడ కొంతమందిని వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అంత బాగుంది, ప్రభుత్వం మాకు భోజనం ఇచ్చింది, పండ్లు ఇచ్చింది, పాలు ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకుంది అని చెప్పని సెంట్రల్ కమిటీ ముందు డ్రామా ఆడిపిస్తా ఉన్నారు. ఆ డ్రామాను సెంట్రల్ కమిటీ రాసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఈస్ట్ జోన్లో ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో, నల్ల చెరువు ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక చిల్లర ప్రయత్నం. రెండవది అశోక్ సామ్రాట్ అని చెప్పని ఇంకా చాలా జరుగుండొచ్చు, మాకు తెలిసినటువంటి ఒక సమాచారం మాత్రం మీడియా ద్వారా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. అశోక్ సామ్రాట్ అని చెప్పని సౌత్ జోన్ జోనల్ కమిషనర్ అట, పెద్ద మనిషి, ఫలక్నుమా దగ్గర. ఆయన అట్లనే డ్రామాలు మంచిగా सब चीज अच्छे हैं, दूध दिए हैं, फल दिए हैं, खाना दिए हैं, हम लोगों को पूरा रेस्क्यू किया అని చెప్పని అక్కడ ప్రజలతోటి డ్రామాలు చేయించిందట. ఈ డ్రామాల కోసమా కేంద్ర కమిటీ ఇక్కడికి వచ్చింది? లేదు ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకునేట్టుగా ప్రయత్నం చేస్తారా? ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్కి దమ్ముంటే పోలీసుల సహాయం లేకుండా బస్తీలలో తిరగాలని సవాల్ విసిరారు. అయారం గయారంలో కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల కబ్జాలతోనే నగరానికి దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 67,000 కోట్లు హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెట్టామని ప్రభుత్వం చేపడుతుందని, అన్ని వేల కోట్లు ఖర్చు పెడితే నగరానికి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. చూస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటనలు ఉన్నాయంటే ఈ రోజు వరకు కూడా చాలా ప్రాంతాలలో డెడ్ బాడీస్ బయటకు వస్తున్నాయి, చాలా ప్రాంతాలలో ఇంకా వాటర్ అలాగే ఉంది. దీని వెనుక కారణం ఏంటిదంటే పాత నగరంలో ఏదైతే నాలాలు ఉన్నాయో, లేక్స్ ఉన్నాయో, ఆ లేక్స్ అన్నీ కూడా కబ్జా చేసి ఆ లేక్స్ పైన కట్టిన కన్స్ట్రక్షన్ వల్ల ఈరోజు మొత్తం పాత నగరంలో ఇలాంటి పరిస్థితి కల్పిస్తుంది. అంతేకాకుండా ఒకవైపు ఇలాంటి పరిస్థితి ఉంటే అధికార పార్టీ ఏమో కేవలం ఫోటో ఫినిష్ చేయడానికి, పెద్దబాబు గారేమో కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో అనుకుంటున్నారు, వాళ్ళ కుమారుడేమో హైదరాబాద్ నగరంలో తిరుగుతూ అన్ని చోట్లలో ఓన్లీ ఫొటోస్ తిరుగుతున్నారు. ప్రతి చోట్ల కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తుంటే
వందలాది మంది పోలీస్ సిబ్బందులను అడ్డం పెట్టుకొని కనీసం ఆయన దగ్గరికి కూడా పోనీయకుండా ఆ సిబ్బందులు కూడా పోలీస్ అధికారులు కూడా ఆయనను ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక్కనివిరా, ఏడేడే ఏ ప్రాబ్లంలు ఉన్నాయో ప్రజల బస్తీలలోకి వెళ్ళు, వాళ్ళు స్వయంగా చెప్తారు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. నువ్వు కేవలం ఒక ప్రిన్స్ లాగా అంటే ఒక పూలలో తీసుకొచ్చి నిన్ను అంటే ఆయారాం గయారాం అనుకుంటా. కేటీఆర్ పరిస్థితి ఏంటంటే ఈరోజు బస్తీలలో ఏమని పిలుస్తున్నారంటే ఆయారాం గయారాం వస్తున్నాడు, ఫోటోలు దిగుతున్నాడు, ఒక 10,000 చేతిలో పెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కేవలం ముషీరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో చాలా బస్తీలలో కూడా నేను స్వయంగా తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నో బస్తీలలో పేదవాళ్ళు బాధపడుతున్నారు. పేద కుటుంబాలు ఈరోజు కనీసం దసరా పండుగ చేసుకోవాలని ఒక ఆనందంగా చేసుకోదాని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు మొన్న జరిగిన సంఘటన వల్ల ఎవరు కూడా దసరా పండుగ కూడా చేసుకునే పరిస్థితిలో కనిపిస్తలేరు. కానీ ప్రభుత్వం కేవలం నిద్రపోతుంది. ఈ ప్రభుత్వం మేల్కోవాలి. ఈ ప్రభుత్వం చేయాల్సిన పని చాలా ఉంది. కేవలం ప్రభుత్వం ప్రజలందరినీ కూడా మోసం చేస్తుంది. ఒకవైపు అంటే స్థానికంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళు చేసిన కరప్షన్ వల్ల, వీళ్ళు చేసిన అక్రమాల వల్ల, వీళ్ళు చేసిన అక్రమ కన్స్ట్రక్షన్ వల్ల ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తం ఈరోజు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్లో గల 1 ఎకరా 23 గుంటల స్థలాన్ని శ్రీకాంత్ అనే వ్యక్తి హరినామ ప్రచార సమితికి విరాళంగా ఇచ్చారు. ఈ స్థలంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత వివాదం తలెత్తింది. స్థానికంగా ఉన్న కొందరు ఈ స్థలం తమదేనంటూ వివాదం సృష్టించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. హరినామ ప్రచార సమితికి విరాళం ఇచ్చిన శ్రీకాంత్ మాత్రం ఇది కోర్టు ఉత్తర్వులు ఉన్నందువల్ల కోర్టు ఉత్తర్వులను అందరూ గౌరవించాలని, పోలీసులు కూడా సహకరించాల్సింది పోయి తమను స్థలం నుండి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. నేను హరినామ ప్రచార సమితిని 1993లో స్థాపించినాము. 1993 నుండి ప్రతి చోట భజన, హరినామ స్మరణను, హరినామ యొక్క ప్రచారాన్ని మేమందరం కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ల్యాండ్ మా స్వార్జితము ల్యాండు, మా తాతగారు కొన్న ల్యాండ్ని నేను ఇంత కమర్షియల్ కాస్ట్లీ ప్లేస్ ఉన్నా కూడా ఇక్కడ జగన్నాథ స్వామి మందిరము, గోశాల నిర్మాణం కోసము నేను ట్రస్ట్కి హరినామ ప్రచార సమితి అనే ట్రస్ట్కు ఇచ్చి ఇక్కడ గోశాల నడుస్తుంది. ప్లస్ జగన్నాథ స్వామి పూజ నిర్వహించుకుంటున్నప్పుడు వీళ్ళందరిపైన రెవెన్యూ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరిపైన కూడా నేను హైకోర్టుకు వెళ్ళి కేసు గెలుచుకొని వచ్చి హైకోర్టు క్లియర్గా నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ద పిటిషనర్ అని క్లియర్గా వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఈరోజు నా ల్యాండ్ నుండి జగన్నాథ మందిరం నుండి ఇక్కడ మమ్మల్ని బయటకు పంపించడం జరుగుతుంది. ప్రైవేట్ లిటిగెంట్స్ వచ్చినప్పుడు ప్రైవేట్ లిటిగెంట్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను పోలీస్ వాళ్ళకు మనవి చేస్తున్న ఏంటంటే వాళ్ళకు అగెనెస్ట్గా ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు సహకరించగలరని వాళ్ళకి విన్నవిస్తున్నాను. వారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అసలు ఈ రెవెన్యూ వ్యవస్థ ఈ విధంగా ఒక లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఈ విధంగా తయారైందా, ఎవరి ల్యాండ్ పైన కూడా ఈ రకంగా అక్రమంగా దౌర్జన్యం చేయవచ్చా అనే విషయానికి ప్రశ్నలు వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మహేంద్ర హిల్స్లో ఉన్న ఎన్ని టెంపుల్స్ చాలా మటుకు గవర్నమెంట్ నుండి అలాట్మెంట్ అయిన ల్యాండ్స్, నాది కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ను నేను ఫ్రీగా సమాజ సేవ కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నేను రాధాకృష్ణ మందిరాన్ని, జగన్నాథ నరసింహస్వామి మందిరాన్ని, చైతన్య మహాప్రభు మందిరాన్ని, గోశాలను నిర్మించడానికి సంకల్పం పూనుకుంటే హైకోర్టు ఉత్తర్వులు, ఆర్డర్లు ఉన్నా కూడా వాటిని బేఖాతరు చేస్తూ మమ్మల్ని అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు. నేను మీ యొక్క మీడియా తరఫు నుండి, మీడియా మాధ్యమం ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారిని నేను వినవి చేసుకుంటున్నానంటే నాకు న్యాయం కల్పించగలరని, అలాగే నా యొక్క అందరూ హిందూ ధర్మ సంస్థల సోదరులందరూ కూడా సవినయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే నాకు అందరూ సహాయ సహకారము ఈ మందిర నిర్మాణం కోసం అందించగలరని, ప్లస్ ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా మేమందరూ మా ప్రాణాలను తెగించినా కూడా ఇక్కడ మందిరము, గోశాల నిర్మించి తీర్థమని మీ మీడియా మాధ్యమంగా మేము వినయంగా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 7వ డివిజన్ బీజార్ నగర్లో స్థానిక కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి, మెట్టు వెంకన్న ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న స్థానిక మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ మేకల కావ్య, జవహర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కొండల్ ముదిరాజ్, పల్లపు రవి తదితరులు పాల్గొన్నారు.
ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు రాముడు తల్లి చంద్రమ్మతో డబ్బుల కోసం గొడవ పెట్టుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవకు దిగాడు. తల్లి నిద్రిస్తున్న సమయంలో గొడవలతో విచక్షణారహితంగా తల్లి గొంతు కోసి తలను తీసుకొని పరారయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు కరోనా వైరస్ నిబంధనల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి బాబా మహాసమాధి వద్ద సత్యసాయి బంగారు రథానికి బాబా తిరిగిన వాహనాలను కొబ్బరికాయ కొట్టి సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్, ట్రస్టు సభ్యులు ప్రసాదరావు, చక్రవర్తులు ఆయుధ పూజ నిర్వహించారు. అదేవిధంగా బాబా వాడిన వస్తువులకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా వేడుకలను పురస్కరించుకొని ప్రపంచ శాంతికై చేపట్టిన వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కొనసాగుతుంది. వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ జరుగుతున్న యజ్ఞం ఆదివారం పూర్ణాహుతితో ముగియనుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సద్దుల బతుకమ్మ సంబరాలు, హాజరైన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే విపత్తు, విమర్శించిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని చెరువులో చేప పిల్లల విడుదల, మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్న జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో సాయం చేస్తున్నారు, ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కి. కేంద్ర ప్రతినిధుల బృందం సైంటిఫిక్ గా వివరించలేదు, ఏఐసిసి స్పోక్ పర్సన్ దాసు శ్రావణ్ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.